ఆపరేషన్ కగార్తో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇన్నాళ్లు కీలకంగా వ్యవహరించిన అగ్రనేతలు ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం. నిన్నటి ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో బాపట్ల జిల్లాకు చెందిన సజ్జా నాగేశ్వరరావు మృతి చెందారు. 36 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న నాగేశ్వరరావు ఆవామ్ ఈ జంగ్ పత్రిక ఎడిటర్ గా పనిచేశారు. మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఉన్న ఈయన్ని భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఇక మావో అగ్రనేత నంబాల కేశవరావు మృతదేహాన్ని ఇప్పటికే పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. 21 मई को प्रातः 7-8 बजे से लेकर अनेक बार डीआरजी टीम सीएम महोदय के बीच में मुठभेड़ हुई। मुठभेड़ के पश्चात इलाका के सर्चिंग के दौरान सीपीएम महोदय संगठन के जनरल सेक्रेटरी बसवराज सहित कुल 27 माओवादी कैडर्स का डेड बॉडी सुरक्षा बल द्वारा बरामद की गई थी। घटनास्थल से AK-47 कार्बाइन SLR इंसास सहित काफी बड़ी संख्या में आर्म्स एम्युनिशन भी और एक्सप्लोजिव मटेरियल्स भी बरामद हुई और आसपास इलाका में अभी भी सर्चिंग अभियान जारी है। इस मुठभेड़ के दौरान हमारा एक डीआरजी के साथी महोदय से बहादुरी से लड़ते हुए वीर गति प्राप्त कर लिया। कुछ जवान घायल भी हुआ। उनका बेटर ट्रीटमेंट के लिए उन्हें डिस्ट्रिक्ट हेडक्वार्टर तक लेकर आया गया। उनका इलाज अभी जारी है और उन सब और आसपास इलाके में अभी भी हमारा रीइंफोर्समेंट टीम से हम अन्य जो डीआरजी टीम्स द्वारा सिक्योरिटी फोर्सेस द्वारा इलाका का सर्चिंग की जा रही है। నిన్న ఎన్కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ప్రస్తుతం నారాయణపూర్ ఆసుపత్రిలో మావోయిస్టుల మృతదేహాలున్నాయి. పోస్ట్ మార్టం అనంతరం ఆ మృతదేహాల్ని గుర్తిస్తారు. మరొక వైపు మరికొంతమంది అగ్రనేతలు కూడా గాయపడి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి. నారాయణ, అటు శంకర్రావు కుటుంబ సభ్యులు కానీ పౌర సంఘాల నేతలు కానీ ఆయన మరణాన్ని ఒప్పుకోవట్లేదు, ఆయన మరణించలేదు అని చెప్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ భద్రతా సిబ్బంది ఆయన మృతదేహం ఫోటో కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం వాళ్ళు ఏమంటున్నారు? అబుజ్మండ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లింది. దాదాపుగా 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. పక్కాగా ఎందుకంటే నంబాల కేశవరావు అగ్రనేత ఇప్పుడు ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీకి సంబంధించి ప్రధాన కార్యదర్శి బాధ్యతలో ఉన్నారు. ఈయనకు సంబంధించి ఎప్పుడైతే మనం కర్రెగుట్టలలో దాదాపుగా 24 రోజుల పాటు ఆపరేషన్ జరిగిందో ఇక్కడ నుంచి కొంతమంది అగ్రనేతలు సేఫ్ జోన్లోకి వెళ్ళారనేది పక్కా సమాచారం, ఇంటెలిజెన్స్ సమాచారంతోనే నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్కి సంబంధించినటువంటి 3 జిల్లాల సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ ఫోర్స్కి సంబంధించి లేదా స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు మొత్తం కూడా 3 జిల్లాల పోలీసులు, భద్రతా బలగాలు ఈ సంయుక్త ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఇక్కడికి సంబంధించి ముఖ్యంగా నంబాల కేశవరావుతో పాటు సెంట్రల్ కమిటీ మెంబర్సు, పొలిట్ బ్యూరో మెంబర్సు, అగ్రనేతలందరూ కూడా సమావేశమై తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద సమాలోచనలు జరుపుతున్నట్లుగా ఇంటెలిజెన్స్ సమాచారంతోనే ఈ నెల 19 నుంచి ఇక్కడ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. 19 నుంచి కూడా దాదాపుగా 2 రోజుల పాటు దట్టమైనటువంటి అబూజ్మడ్ అటవీ ప్రాంతంలోకి వెళ్ళి చాకచక్యంగా ఈ కూంబింగ్ ఆపరేషన్ అయితే చేపట్టే. దీంట్లో ఆయన హతమైనట్టు స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాని మోడీ కూడా దీన్ని ప్రకటించి భద్రతా బలగాలను అభినందించినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రధానమంత్రి మోడీ ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్లు కానీ మావోయిస్టుల మృతులకు సంబంధించి కానీ ఎప్పుడు కూడా ఆయన ప్రకటన చేయలేదు, స్పందించలేదు. కానీ ఇదే తొలిసారి ప్రధాని మోడీ స్పందించడం. అయితే నంబాల కేశవరావుకు సంబంధించి ఇప్పటికే హోంమంత్రి ధృవీకరించిన తర్వాత ఖచ్చితంగా ఆయన కేంద్రంగానే ఆయన బేస్ చేసుకొని ఈ ఆపరేషన్ జరిగింది అనేది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ ఛత్తీస్గఢ్ పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఆ తర్వాత ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి పోలీసు వర్గాలు, హోంమంత్రి కూడా దీన్ని ధృవీకరించారు. ప్రస్తుతం 27 మంది మృతదేహాలని ఘటనా స్థలం నుంచి నారాయణపూర్ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళని గుర్తించిన తర్వాత పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి చేసి కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ వస్తే వాళ్ళకి అప్పగించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ దాదాపుగా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మావోయిస్టు మృతదేహాలను అప్పగించే ప్రక్రియ కొంత ఆలస్యం ఎప్పుడు కూడా జరుగుతుంటుంది. ఎందుకంటే కొంతమంది మృతదేహాలని తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు రాకపోవచ్చు, వాళ్ళు వచ్చే వరకు కూడా వేచి చూసి ఆ తర్వాత ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. నంబాల కేశవరావుకి సంబంధించి శ్రీకాకుళం జిల్లా అక్కడి నుంచి కుటుంబ సభ్యులు వస్తే అక్కడికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే నంబాల కేశవరావుతో పాటు ఒకరిద్దరిని గుర్తించారు. మిగతా వాళ్ళు ఏ క్యాడర్లో ఉన్నారు, వాళ్ళ హోదా ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలను గుర్తించే పనులు అయితే పోలీసులు ఉన్నారు. కేంద్ర ప్రధాన కార్యదర్శి ఈ స్థాయి హోదా ఉన్నటువంటి నేత ఎన్కౌంటర్లో మృతి చెందడం దాదాపుగా 3 దశాబ్దాల్లో ఇదే మొదటిసారి. దీనివల్ల మావోయిస్టులకు అతిపెద్ద భారీ నష్టం వాటిందని చెప్పాలి. దీని తర్వాత ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళతారనే దాని మీదే అందరూ దృష్టి ఉంది. దీనికి సంబంధించి మరికొంతమంది అంటే సెంట్రల్ కమిటీ కానీ పొలిట్ బ్యూరో స్థాయి ఉన్నటువంటి నేతలు ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోవటం, లేకపోతే కొంతమంది గాయపడి ఉంటారు అనేది పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా కూంబింగ్ ఆపరేషన్ అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ.